గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వచ్ఛే. ఎట్లున్నారు అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నా. నేను కూడా చాలా బాగున్నా. అయితే ఈ రోజు వీడియో వచ్చేసి సి సెక్షన్ రికవరీ గురించి అయితే మాట్లాడుకుందాం. సి సెక్షన్ రికవరీ టిప్స్ షేర్ చేయమని చాలా మంది సబ్స్క్రైబర్స్ అయితే నా ప్రీవియస్ వీడియోలో కమెంట్స్ పెట్టడం అయితే జరిగింది. ఎందుకు నేను లాంగ్ వీడియో చేయొద్దు ఈ సి సెక్షన్ రికవరీ గురించి, నేను ఏవైతే టిప్స్ ఫాలో అయినా, నాకు వర్క్ అయిన టిప్స్ ఏవైతే ఉన్నాయో, పర్టికులర్ గా నేను ఏమేమి చేసినా అట్లాంటివన్నీ షేర్ చేసి అందరికి యూజ్ అవుతుంది అని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నా. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. వన్స్ డెలివరీ అయిన తర్వాత మన మైండ్ అనేది ఎట్లా ఫిక్స్ అవ్వాలి అని అంటే, మీరు సిచ్యువేషన్ అనేది నార్మల్ గా ఉండదు, చాలా డిఫికల్ట్ గా ఉంటది. స్లీప్లెస్ నైట్స్ వస్తాయి, ఇట్లాంటి అన్ని కొత్తగా అనిపిస్తుంటాయి మనకి. అండ్ మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అంత లోపల ఎట్లెట్లనో అవుతుంటది. ప్రతిదానికి గొడవ పడాలనిపిస్తుంది, రియాక్ట్ అవ్వాలనిపిస్తుంది, ఏడవాలనిపిస్తుంది. మన బాధను ఎవ్వరు అర్థం చేసుకోరు కూడా. ఏమంటారు, మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి అది మనకే తెలుసు, వేరే వాళ్ళకి తెలియదు. ఎక్స్ప్లెయిన్ చేసినా వేస్ట్ అనమాట. సో అసలు మర్చిపోండి అది. సో రియాక్ట్ అవ్వడం మానేయండి. ఒక్కటే మైండ్ లో పెట్టుకోండి, ఇట్లా సిచ్యువేషన్ పర్మనెంట్ కాదు, ఒక 2-3 months ఇట్లా ఉంటుంది, తర్వాత నార్మల్ అయిపోతుంది అని చెప్పేసి. మీకు ఇప్పుడు రియాక్ట్ అయినాక దాన్ని ఒక 3-4 months తర్వాత చూస్తే దీనికి మనం రియాక్ట్ అయినాం అన్న ఒక సిల్లీగా అనిపిస్తుంది అనమాట. సో అవాయిడ్ చేయండి రియాక్ట్ అవ్వడం. మీ మైండ్ లో పెట్టుకోండి, ఈ సిచ్యువేషన్ ఇట్లా టఫ్ ఉంటుంది, తర్వాత ఉండదు అని మీ హార్ట్ కి మీరు చెప్పుకుంటూ ఉండండి. అన్నిటికీ రియాక్ట్ అవ్వకుండా కంట్రోల్ ఉండడానికి అయితే ట్రై చేయండి. మెంటల్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. డెలివరీ అయిపోయినాక మీ మైండ్ సెట్ ఎంత స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే, మీరు ఎట్లుండాలని అంటే, ఇక అది ఒక అన్ని పట్టించుకున్నట్టు ఉండాలి. అట్లయితేనే మీరు సర్వైవ్ అవ్వగలుగుతారు హ్యాపీగా ఈ పోస్ట్ పార్టం నుండి. అదైతే ఫిక్స్ అవ్వండి. ఇక రికవరీ టిప్స్ గురించి మాట్లాడుకున్నాము. వన్స్ డెలివరీ అయిన తర్వాత మనం ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు అని అంటే, సి సెక్షన్ అయిన తర్వాత నువ్వు యూరిన్, గ్యాస్, పాస్ చేసిన తర్వాతనే నిన్ను ఇంటికి పంపిస్తారు అనమాట. అప్పటి వరకు పంపరు. నా విషయంలో ఏమైందంటే, నన్ను యూరిన్ పాస్ చేయమని చెప్పారు అంతే. ఆ యూరిన్ పాస్ చేసిన తర్వాత ఇక నన్ను డిశ్చార్జ్ చేసారు. పూప్ ఇంటికి వెళ్ళాక నువ్వు 2-3 days పాస్ అవ్వకపోతే మాకు ఫోన్ చేయి, హాస్పిటల్కి రావాలి అని ఒక ఇంటిమేషన్ అయితే ఇచ్చారు అంతే. ఇక ఏం చెప్పలేదు. బట్ యూరిన్ పాస్ చేసే వరకు అయితే నన్ను హాస్పిటల్లో ఉంచుకున్నారు అనమాట. సో ఫస్ట్ యూరిన్ అయి ఉండొచ్చు, పూప్ అయి ఉండొచ్చు, చాలా కష్టం అనమాట. అది చాలా మంది వీడియోస్ లో, రీల్స్ లో షేర్ చేస్తూ ఉంటారు. అది ఫుల్ టఫ్. సో నేనేం టిప్ చెప్తా అంటే, హాస్పిటల్లో డెలివరీ అయిన తర్వాత మీకు ఫైబర్ ఫుడ్ ఇస్తారు. ఇవ్వకపోతే మీ పేరెంట్స్ ని ఇంటి నుండి ఫైబర్ ఫుడ్ తెచ్చుకోండి. ఎందుకంటే మీకు కాన్స్టిపేషన్ అవ్వకుండా ఈజీగా పూప్ పాస్ అవ్వడానికి కూడా యూజ్ అవుతుంది పూప్ విషయంలో. సో ఫైబర్ ఫుడ్ తీసుకోవడానికే ట్రై చేయండి. ఇంకోటి ఏంటంటే, యూరిన్ విషయానికి వస్తే, నాకు ఫస్ట్ యూరిన్ పాస్ చేసేటప్పుడు మస్తు కష్టం అనిపించింది. కష్టం అంటే ఏ పెయిన్ అది ఇది కాదు, ఎట్లా చెప్పాలి, రాదనమాట. మనకి కొత్త నేర్చుకుంటున్నట్టు అనిపిస్తుంది. ఎట్లా పాస్ చేయాలి ఏంది అట్లా అన్న ఒక డౌట్ వస్తుంది. అదేదో పెయిన్ అనుకోకండి. ఎట్లా పాస్ చేయాలో తెలియదు అనమాట. మన బాడీ మనకి సపోర్ట్ చేయదు కాబట్టి మనం చేయలేము. సో అది గుర్తుపెట్టుకోండి. అది నేనేం చేసిన అంటే, వీడియోస్ చూసిన కొన్ని ఎట్లా అని చెప్పేసి నాకు ప్రాపర్ గా ఏది కనిపించలే. బట్ ఒక ఆమె ఏం చెప్పిందంటే, రిలాక్స్డ్ ఉండు, 1 hour ఉండొచ్చు. నేను 1 hour కూర్చున్నా బాత్రూమ్ లో. 1 hour కూర్చొని ట్రై చేసిన, రాలే. నెక్స్ట్ డే ఏం చేసిన అంటే, మంచిగా రిలాక్స్ అవ్వు, ఒక సాంగ్ పెట్టుకొని నీకు నచ్చింది ఏదన్నా రిలాక్స్ అయ్యి, ఒక స్టూల్ లాంటిది లెగ్స్ కి కింద కొంచెం హైట్ లో ఇట్లా లెగ్స్ పెట్టుకొని ట్రై చేయమని చెప్పారు. సో అట్లా చేస్తే వస్తుంది అని చెప్తే నేను అట్లా ట్రై చేసిన. బట్ వర్క్ అయింది. గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ అయ్యొచ్చు, ఎప్పుడైనా అయి ఉండొచ్చు, రిలాక్స్ అవ్వాలి, కూర్చొని రిలాక్స్ అవ్వాలి. యూరిన్ పాస్ చేయడానికి రెడీగా ఉండండి. కూర్చొని ఎక్కడ కమౌట్ పైన కూర్చొని ఒక సాంగ్ పెట్టుకోండి, లేదంటే మెడిటేషన్ కానీ సంథింగ్. ఫ్రీగా వదిలేయండి బాడీని అంతా. ఒక ఫ్రీ మైండ్ సెట్ తోని కూర్చోండి అక్కడ. ఏదైనా సాంగ్ అయితే మీ ఇష్టం పెట్టుకోండి. ఒక కొంచెం హైట్ అయితే లెగ్స్ ని హైట్ లో పెట్టుకునేటట్టు పెట్టుకొని ఇక ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. నేనైతే ఈ టిప్ యూజ్ చేసిన యూరిన్ పాస్ చేయడానికి. అండ్ ఫైబర్ ఫుడ్ కూడా తీసుకున్నా. నాకు పూప్ పాస్ చేయడం అంత కష్టం ఏమి అనిపించలే. చాలా మంది చెప్తారు ఫస్ట్ పూప్ మస్తు కష్టం ఇట్లా అని. సో డెలివరీ అనేది ప్రతి ఒక్కరికి డిఫరెంట్ స్టోరీస్. నీకైనా నాకు అవ్వవు, నాకైనా సేమ్ మీకు అవ్వవు అనమాట. అట్లా అనుకోకండి. కొంతమంది ఏం చెప్తారు, సి సెక్షన్ తర్వాత ఫస్ట్ వాక్ అనేది కష్టం అని చెప్తారు. బట్ నా కేసులో నాకేమంత కష్టం అనిపించలే, ఈజీగా అనిపించింది. సో అందరిది డిఫరెంట్. నేను వాళ్ళ రాంగ్ అని కూడా చెప్పలేను. నాకు యూరిన్ పాస్ చేయడం కష్టం అనిపించింది, వేరే వాళ్ళకి పూప్ పాస్ చేయడం కష్టం అనిపించింది. ఇట్లాంటి అన్ని ఉంటాయి అనమాట. సో సేమ్ ఉంటది అని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. అర్థమైంది కదా. మోషన్ పాస్ చేయడానికి ఫైబర్ ఫుడ్ తీసుకోండి. యూరిన్ పాస్ చేయడానికి నేను ఫాలో అయిన ప్రొసీజర్ చెప్పిన కదా, అది ఫాలో అవ్వండి. అండ్ అందరి ఎక్స్పీరియన్స్ అనేవి సేమ్ ఉండవు. నాకు వాక్ ఈజీ అనిపించింది, వేరే వాళ్ళకి వాక్
కష్టం అనిపిస్తుంది. నాకు మోషన్ పాస్ చేయడం ఈజీ అనిపించింది, వేరే వాళ్ళకి అనిపించదు. సో ఇదైతే మైండ్ లో పెట్టేసుకోండి. నెక్స్ట్ టిప్ చెప్పబోయే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. మినిమం 6 to 8 వీక్స్ అయితే టైం పడుతుంది సి సెక్షన్ నుండి రికవరీ అవ్వడానికి. ఈ 6 to 8 వీక్స్ ఈ టిప్స్ అన్ని మంచిగా ఫాలో అయితే తప్పితే మీరు అంత బాగా రికవరీ అవ్వలేరు. సో ఇదైతే మైండ్ లో పెట్టుకోండి. యాక్చువల్లీ 6 months వరకు అయితే ఏ హెవీ లిఫ్టింగ్ చేయొద్దు. ఇంకా ఇంకోటి ఏంటంటే ఎక్సర్సైజ్లు భారీ ఎక్సర్సైజ్లు అస్సలు చేయొద్దు. 6 months తర్వాత అట్లాంటివి పెట్టుకోవాలి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నో హెవీ లిఫ్టింగ్. మీకు సి సెక్షన్ అయింది, అదొక మేజర్ సర్జరీ. సో మీరు పిచ్చిగా ఏ పడితే అవి మోసం మీకే ప్రాబ్లం అనమాట. అసలు లిఫ్టింగ్స్ అనేవి అవాయిడ్ చేయండి, ఏవి మొయ్యకండి. మీ పేరెంట్స్ మీ హస్బెండ్ అందరు ఉంటారు కదా, వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఒక 6 to 8 వీక్స్ అయితే మీ బేబీ వెయిట్ తప్పితే వేరేది ఏది మోయకండి. అంత జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే హైడ్రేట్ అవ్వండి, మస్తు వాటర్ తీసుకుంటుండండి. వాటర్ అనేది కంపల్సరీ మీ బాడీకి. ఎందుకు అని అంటే ఎక్కువ వాటర్ తీసుకుంటే మంచిగా కూడా మిల్క్ వస్తాయి. మీ ఓన్ హీల్ అవ్వాలంటే కూడా మంచిగా హైడ్రేట్ అవుతూ ఉండాలి, డ్రై అవ్వకండి కొంచెము. గుర్తుపెట్టుకోండి, మంచిగా హైడ్రేట్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి పెయిన్ కిల్లర్స్. ఈ పెయిన్ కిల్లర్స్ ఏంటంటే మీకు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు నర్స్ చెప్తుంది పెయిన్ కిల్లర్స్ అన్ని ఇస్తారు కదా. మాకైతే టైలినాల్, అడ్విల్ ఇచ్చారు. నేనైతే టైం టు టైం వేసుకున్నా. నాకు కొంచెం పెయిన్ అనిపించిన పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా. నాకు పెయిన్ వస్తున్నా నేను వేసుకోను, నేను భరిస్తా అనేది మీ మూర్ఖత్వం అనమాట. అట్లా వేసుకోకుండా ఉండొద్దు. పెయిన్ కిల్లర్స్ అయితే మీ రికవరీకి మస్తు హెల్ప్ అవుతాయి. మీరు బేబీని కూడా చూసుకోవాలి కాబట్టి కొంచెం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే మీకు పెయిన్ అనిపించదు. ఇప్పుడు మీరు పెయిన్ లో ఉంటే బేబీ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు. సో పెయిన్ కిల్లర్స్ అయితే మంచిగా తీసుకోండి. నాకైతే మంచిగా యూజ్ అయినాయి నా పెయిన్ కిల్లర్స్. కొంతమంది పెయిన్ కిల్లర్స్ పనిచేయవని కూడా విన్నా. అట్లా అయితే కూడా మీరు మీ నర్స్ తోని కానీ మీ డాక్టర్ తోని వెంటనే మాట్లాడి ఫర్దర్ గా ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలో అదైతే ఫాలో అవ్వండి. బట్ పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్ళందరూ కూడా పనిచేస్తుంటే ఖచ్చితంగా మర్చిపోకుండా పెయిన్ కిల్లర్స్ అయితే వాడండి. అది మంచి హెల్ప్ చేస్తుంది మీ రికవరీకి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మూవ్మెంట్స్. మీరు సి సెక్షన్ అయినా నేను బెడ్ మీద వండుకుంటా అంటే అస్సలు కుదరదు అనమాట. మీరు రికవరీ తొందరగా అవ్వలేరు. సో మీరు సి సెక్షన్ అయినాక మీరు ఊరికే పడుకోవడం కూడా మీకు రికవరీని లీడ్ చేస్తుంది అనమాట. మీరు మూవ్మెంట్స్ చేస్తూ ఉండాలి, అంటే వాక్ చేస్తూ ఉండాలి. నాకైతే నర్స్ చెప్పింది, నేను ఇంకేం చేసిన అంటే నాకు నువ్వు ఎంత మంచి యాక్టివ్ గా వాక్ చేస్తే నువ్వు అంత తొందరగా రికవరీ అవుతావు అని చెప్పింది. నేను ఆ రోజే ఇక వాక్ చేయాలని పోయి ఎక్కువ వాక్ చేసిన. మీకు బాడీ మాట వినండి, లిజన్ టు యువర్ బాడీ అనమాట. అట్లనే బ్యాలెన్స్ చేయండి రెస్ట్ తోని కూడా. అంటే నేను ఒక తింగర్ పని చేసిన కదా, అంటే చేయమన్నది కదా, వాక్ చేయమన్నది కదా, మూమెంట్స్ ఉండాలన్నది కదా అని చెప్పేసి డింగ్ అని అక్కడికి ఇక్కడికైతే తిరిగిన. అట్లయితే మరీ తిరగకండి. బట్ మీ బాడీ మీ వల్ల అయితే అయినంత వరకు అయితే తిరగండి. మరీ ఎక్కువ అయితే మీ బాడీ చేత కాకపోయినా నేను తిరుగుతా అనేది అయితే రాంగ్ థింగ్ అనమాట. బట్ లిజన్ టు యువర్ బాడీ. తర్వాత రెస్ట్ తోని కూడా బ్యాలెన్స్ చేయండి, ఓకేనా. యాక్టివ్ గా అయితే ఉండాలి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి దగ్గు వస్తుంటది మనకు కొంతమందికి. గట్టిగా నవ్వాల్సి వస్తుంది, గట్టిగా ఏడవాల్సి వస్తుంది, అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. అప్పుడు ఏం చేస్తామంటే ఒక పిల్లో అయితే ఇట్లా అడ్డు పెట్టుకోండి స్టొమక్ ఇక్కడ. ఇట్లా అడ్డు పెట్టుకొని దగ్గడమైనా, తుమ్మడమైనా, నవ్వడమైనా, ఆఖరికి మోషన్ పాస్ చేసేటప్పుడు కూడా కొంతమంది కాన్స్టిపేషన్ ఉంటే అది కూడా కష్టం అనమాట, ఫోర్స్ఫుల్ గా చేయాలి కాబట్టి అప్పుడు కూడా ఆ పిల్లో అడ్డు పెట్టుకోండి. కొంచెం స్టిచెస్ కి ఏం కాదనమాట, కొంచెం సేఫ్ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఈ టిప్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. దగ్గు వస్తుంటది కొన్నిసార్లు, తుమ్ము కూడా వస్తుంటది కదా. సో అడ్డు పెట్టుకోండి, మీకు అంత పెయిన్ అనిపించదు. నెక్స్ట్ టిప్ ఏంటంటే మీ ఇన్సిషన్ ఎప్పుడు కూడా క్లీన్ గా డ్రైగా ఉంచుకోవాలి. మీకు సి సెక్షన్ అయిన తర్వాత ఇక్కడ స్టిక్కర్స్ వేస్తారనమాట. ఆ స్టిక్కర్స్ ని తీయాలా అని చెప్పేసి డౌట్ వస్తుంది, స్నానం చేయొచ్చా అని డౌట్ వస్తుంది, దాని వాటర్ లో తడవనియొచ్చా అని డౌట్ వస్తుంది. పర్లేదు, ఆ స్టిక్కర్స్ ఏం తీయొద్దు, ఆటోమేటిక్ గా అదే పోతే మనం స్నానం చేస్తుంటే. మనం స్నానం చేసేటప్పుడు తడవచ్చు, వాటర్ దాని నుంచి రన్ అవుతుంటే అది క్లీన్ అవుతుంది అనమాట. కాకపోతే వెట్టుగా ఉండొద్దు, దాన్ని కొంచెం స్నానం చేసి వచ్చిన తర్వాత డ్రై చేసుకోండి అంతే. మీరు ఎప్పుడు కూడా డ్రైగా ఉంచుకోవాలి. స్నానం చేసేటప్పుడు వాటర్ కూడా దాని మీద రన్ అవ్వచ్చు, ఏం ప్రాబ్లం కాదు, ఇంకా క్లీన్ గా ఉంటది అనమాట అట్లా చేసుకుంటే అంతే. నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫీడింగ్ ఇచ్చేటప్పుడు బేబీకి ఫుట్బాల్ ఎట్లా హోల్డ్ చేస్తాం ఇట్లా హోల్డ్ చేయండి. మీ బేబీ వెయిట్ అనేది దీని మీద ప్రెషర్ పడకుండా చూసుకోండి. స్టిచెస్ పైన, ఇన్సిషన్ పైన బేబీ వెయిట్ అనేది ప్రెషర్ అవ్వద్దు. కొంచెం హోల్డింగ్ అనేది సైడ్ లైన్ కానీ ఇట్లా ఫుట్బాల్ టైప్ లో హోల్డ్ చేసే విధంగా అయితే చేయండి. అది కూడా ఒక టిప్ అనమాట, నేను ఫాలో అయింది. ఇంకోటి ఏంటంటే మెట్లు ఎక్కుతారు, టక్క రెగ్యులర్ గా ఎక్కినట్టు కొంతమంది ఎక్కేస్తారు. అట్లా ఎక్కకండి. 6 to 8 వీక్స్ చిన్నగా ఎక్కడానికి ట్రై చేయండి. ఉరుకుదామని చెప్పేసి నాకు చేతన అవుతుంది అని చెప్పేసి మంచిగా ఎప్పుడు ఎక్కినట్టు ఎక్కుతారు, అట్లయితే ఎక్కకండి. నో స్టే కేసింగ్ అనమాట. ఇంకోటి ఏంటంటే మసాజ్ చేస్తుంటారు కొంతమంది, కుట్లు పడ్డ దగ్గర టమ్మీ మసాజ్ చేయకండి, అస్సలు మంచిది కాదు. కొంతమంది చేస్తుంటారు,
అట్లా చేయొద్దు, నాకైతే నా నర్స్ అయితే అట్లా చేయొద్దు అని చెప్పేసింది. సో మీరు కూడా, నేను కొన్ని వీడియోస్ లో చూసిన చేయొచ్చు అని చెప్పేసి, బెటర్ చేయకుండా ఉండండి. ఒకసారి మీ నర్స్ తో మాట్లాడాలి అనుకుంటే ఈ విషయం గురించి కూడా మాట్లాడండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి బెల్లీ బైండింగ్. నేను ఇప్పుడు పోస్ట్ పార్టం బెల్ట్ ఉంటది కదా, బెల్లీ బైండర్ లెక్క అదైతే తెచ్చుకున్నాను అనమాట. దాన్ని ఇట్లా పెట్టుకుంటే మీకు కొంచెం బెల్లీ ప్రెషర్ అనేది పడదనమాట. స్టిచెస్ ఏంటంటే అది నేను ఒక సెకండ్ థర్డ్ వీక్ నుంచి అయితే స్టార్ట్ చేసిన. బైండ్ చేస్తుంది మన స్టొమక్ అంతా కూడా, మనకి ప్రెషర్ పడకుండా స్టిచెస్ పైన ఇట్లా పెడతది అనమాట. అండ్ అది కూడా యూస్ఫుల్ మనకి, ఎందుకంటే లోపలికి అంతా మన కడుపంతా లోపలికి వెళ్ళడానికి కూడా మంచిగా యూజ్ అవుతుంది. ఒక బెల్లీ బైండర్ కూడా తెచ్చుకోండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే, ఇక డైట్ చేస్తారు డెలివరీ అవ్వగానే, అస్సలు చేయకండి, అస్సలు మంచిది కాదు. ఏమవుతుందంటే మీ డెలివరీ అయినాక మీరు చాలా న్యూట్రిషన్ లాస్ అవుతారు, బేబీకి మిల్క్ సప్లై అవ్వాలి, ఇట్లాంటివి చాలా ఉంటాయి. మీరు కూడా మీ ఇమ్యూనిటీ కూడా తగ్గిపోతుంది. సో మంచిగా ఫుడ్ తీసుకుంటేనే మీరు దాని నుంచి అయితే రికవరీ అవుతారు. మంచిగా ఫుడ్ తీసుకోండి. ఇక వద్దు నేను లావ్ అయిపోయిన ఇట్లా అని అయితే అనుకోకండి. ఫస్ట్ 6 months 7 months అయితే మీరు మంచిగా తీసుకోవాల్సిందే. చెప్పాలంటే 1-2 years అయితే తీసుకోవాలని అంటారు మన పేరెంట్స్. వెంటనే అయితే డైటింగ్ అయితే చేయడం అయితే మంచిది కాదు. మంచిగా వాటర్ తీసుకోవాలి, మంచిగా ఫుడ్ కూడా తీసుకోవాలి. మీ న్యూట్రిషన్స్ అన్ని కూడా రావాలి మీ బాడీకి, సో దట్ మీ వూండ్ అంతా కూడా హీల్ అవుతుంది మంచిగా. అదైతే గుర్తుపెట్టుకోండి, డైట్ అయితే చేయకండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి సి సెక్షన్ తర్వాత ఎక్సర్సైజ్ చేయాలి, పుట్ట బయటకు వచ్చిన ఇట్లా అని ఉంటది. అన్ని పెద్ద పెద్ద భారీ ఎక్సర్సైజులు కాకుండా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. మన స్టొమక్ అది కూడా ఉన్న ప్లేస్ కి పోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడానికి అయితే ప్రయత్నించండి. అది మంచి ఎక్సర్సైజ్ అనమాట డెలివరీ అయిన తర్వాత. నెక్స్ట్ థింగ్ ఏంటంటే బెండింగ్ లాంటివి, ఇంకోటి కింద కూర్చోవడం లాంటివి అయితే చేయకండి. మంచిది కాదు. మన స్టిచెస్ మిడిల్ లో మాంతే కాదు, కొన్నిసార్లు ఊన్ హీల్ అయితే గానీ ఇక్కడ సైడ్స్ కి కార్నర్స్ కి కావన్నమాట, మస్తు టైం తీసుకుంటది. సో బెండింగ్ లాంటివి చేస్తే దాన్ని ఇంకా ఊన్ హీల్ అవ్వకుండా చేస్తుంటది అనమాట. సో బెండింగ్ లాంటివి, కింద కూర్చోవడం లాంటివి కంప్లీట్ గా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మెంటల్ హెల్త్ మంచిగా చూసుకోండి. మీరు ఇవన్నీ చేసినా గానీ, అన్ని టిప్స్ ఫాలో అయినా గానీ మెంటల్ గా బాగాలేకపోతే మీరు హ్యాపీగా ఉండలేరు అనమాట. అండ్ రికవరీ కూడా స్లోగా జరుగుతుంది. సో మీ మెంటల్ హెల్త్ కి మీరే రెస్పాన్సిబిలిటీ, వేరే వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ అనేది వేస్ట్ అనమాట. సో మెంటల్ హెల్త్ మీ మైండ్ తోనైతే ఫిక్స్ అవ్వండి, నా మెంటల్ హెల్త్ మంచిగా చూసుకోవాలి, సో ఏమి పట్టించుకోవద్దు అని చెప్పేసి ఈజీ గోయింగ్ లెక్క ఉండండి. అంతే. మీరు ఆ పర్సనాలిటీ కాకపోయినా కానీ డెలివరీ అయిన తర్వాత కానీ ఖచ్చితంగా ఆ మెంటాలిటీ అయితే కొద్ది రోజులు క్యారీ చేయాల్సిందే, కొన్ని మంత్స్ అంతే. నెక్స్ట్ ఫుడ్ విషయానికి వస్తే అన్ని తినొచ్చా లేదా అని చెప్పేసి చాలా మందికి డౌట్. నేను డాక్టర్ ని కూడా అడిగిన. డాక్టర్ ఏం చెప్పిందంటే అన్ని తినొచ్చు అని చెప్పేసింది. ఇంతకు ముందు ఎందుకు ఇట్లా, ఇప్పుడు ఎందుకు ఇట్లా అని చెప్తే తను ఏమన్నారంటే, ఇంతకు ముందు అంటే మనకి కుట్లు అనేవి సపరేట్ గా వెళ్ళి తీయించుకోవాలి, అండ్ అప్పుడు మెథడ్స్ అని వేరు, ఇప్పుడున్న మెడికేషన్ అంతా వేరు, ఇప్పుడు అడ్వాన్స్డ్ అనమాట. అప్పుడు అట్లాంటివి కావు కాబట్టి అప్పుడు ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉండేవి, అవన్నీ ఉండేవి కాబట్టి వాళ్ళు ఫుడ్ త్రూ కంట్రోల్ చేసేటోళ్ళు. సో ఆ ఫుడ్ తీసుకోవచ్చు, ఆ ఫుడ్ తీసుకోవద్దు, ఈ రెస్ట్రిక్షన్స్ అట్లా అన్ని ఉండేవి. అంటే ఇప్పుడున్న మెడికేషన్స్, ఇప్పుడున్న ప్రొసీజర్ అంతా కూడా అడ్వాన్స్డ్. సో మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి రావు, అండ్ స్టిచెస్ కూడా చూసుకుంటే బాడీలో డిజాల్వ్ అయిపోతాయి. అప్పట్లో మనం సపరేట్ గా వెళ్ళి తీయించుకురావాలి. అందుకే ఇప్పుడు అవన్నీ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ లేవు అని డాక్టర్ అయితే చెప్పింది. బట్ నేనైతే అన్ని తిన్నా, అన్ని అంటే అన్ని అని చెప్పాను, నేను కొన్ని కంట్రోల్ చేసుకున్నా. మా మమ్మీ మాట్లాడింది అనమాట. మన పేరెంట్స్ ఎవరైనా కానీ మన మంచిగా చెప్తారు. సో మా మమ్మీ ఇవి తినొద్దు కొన్ని సీరియస్ గా చెప్పింది అనమాట. మా టైంలో అమ్మో ఇట్లా ఉండేవి, సో ఇవన్నీ ఫాలో అవ్వు అని చెప్తే నేను అవైతే ఫాలో అయినా. మీరు కూడా మీ మమ్మీ వాళ్ళు చెప్పింది, పేరెంట్స్ చెప్పింది కొన్ని అయితే వినండి, అన్ని కాకపోయినా. వినేవాళ్ళు ఇంకా బెటర్ వింటే. అండ్ మా మమ్మీ చెప్పిన ఓల్డ్ టెక్నిక్స్ కూడా ఫాలో అయినా. చెవిలో కాటన్ పెట్టుకోవాలి, కాళ్ళకి చెప్పులు వేసుకొని తిరగాలి, చల్లని వాటర్ కింద పెట్టొద్దు చేతులు ఇట్లా అని చెప్పేసి పత్యం కూడా చేపించింది. ఇవన్నీ సిల్లీ అనుకున్నా నేను, కాటన్ పెట్టుకోవాలండి, కాళ్ళకి చెప్పులేంది ఇట్లాంటివి అని చెప్పేసి. బట్ ట్రస్ట్ మీ, నేను వీడియో పోస్ట్ చేస్తే ఎంత మంది చెప్పారు తెలుసా, ఫాలో అవ్వాలి, ఇప్పుడు నేను సఫర్ అవుతున్నా ఇట్లా అట్లా అని చెప్పేసి. వీళ్ళు ఎంతమంది సఫర్ అవుతారో ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట. మన పేరెంట్సే కాకుండా బయట వాళ్ళు కూడా నేను ఇట్లా సఫర్ అవుతున్నా అని చెప్పినంటే అది నిజమే కదా. సో ఖచ్చితంగా చెవిలో కాటన్ పెట్టుకోవడం మర్చిపోకండి, కాళ్ళకి చెప్పులు వేసుకోవడం అయితే ఇవి కూడా ఫాలో అవ్వండి. ఎన్ని రోజులు మా అంటే 6 months అంతే కదా, తర్వాత మనం అన్నిటికి ఫ్రీ అవుతాము, మనకు మంచిది కాబట్టి. లేదంటే మనం లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాలి. అండ్ పత్యం విషయానికి వస్తే, నేను మా మమ్మీ పత్యం చేసుకోవాలి ఇట్లా అట్లా అని చెప్పింది. నాకు తెలిసి ప్రతి ఒక్కరి ఇంట్లో అంటారు పత్యం చేయని, నడుములు పడిపోతే లేకపోతే ఒక ఏజ్ వచ్చినాక స్ట్రాంగ్ ఉండవని చాలా మంది పేరెంట్స్ అనే ఉంటారు. నేనైతే అది ఫాలో అయినా. మీ పేరెంట్స్ చెప్తే ఫాలో అవ్వండి, మంచిదే. నా సర్కిల్లో కూడా మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు నేను చేసిన అని చెప్పేసి. కొంతమంది చేయలే, బట్ మన మమ్మీ వాళ్ళు చెప్తున్నారంటే మన మంచికే. నేనైతే
ఫాలో అయినా మీరు కూడా ఫాలో అవ్వండి. దట్స్ ఇట్ గైస్. ఈ టిప్స్ అన్ని కూడా మీకు యూజ్ అవుతాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఇందులో ఒక్క టిప్ అయినా మీకు యూజ్ అవుతాయి అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోకండి. బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.